హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు టాపిక్ మనం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి చూద్దాము. హైదరాబాద్లోని సచివాలయంలో మార్చి 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షామీన్ అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు, RRR బఫర్ 2 కిలోమీటర్స్ వరకు HMDA ప్రాంతం పరిధిని విస్తరించింది. దాదాపు 30,000 ఎకర్లలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ FCDA ఏర్పాటు చేసింది. మన నెక్స్ట్ టాపిక్ నాబార్డు గురించి తెలుసుకుందాము. 2025-26లో రాష్ట్రానికి నాబార్డు రూపాయలు 3,85,854 కోట్ల రుణ సహాయాన్ని. ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు ప్రాధాన్య పత్రం ఫోకస్ పేపర్ను ఫిబ్రవరి 14న హైదరాబాద్లో విడుదల చేశారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 3,85,854 కోట్ల రుణ సాయం అందించాలని జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు రాష్ట్రంలోని బ్యాంకులకు నిర్దేశించింది. గత ఏడాది లక్ష్యం 2,80,000 కోట్ల కంటే ఇది 37.80% అధికం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2,03,565 కోట్లు, వ్యవసాయానికి 1,62,946 కోట్లు ఇవ్వాలని సూచించింది. ఇందులో పంట రుణాలు 87,000 కోట్లుగా పేర్కొంది. తలసరి ఆదాయంలో జాతీయ సగటు 2.12 లక్షలు కాగా తెలంగాణ 3.56 లక్షలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని GSDPలో రాష్ట్ర వ్యవసాయ రంగం వాటా 6.8% కాగా దాని అనుబంధంగా ఉన్న పశుసంవర్ధక శాఖ 6.5%, మత్స్యశాఖ 0.5% వాటాని కలిగి ఉంది. రాష్ట్రం దేశంలోని బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. దేశం మొత్తం బియ్యం ఉత్పత్తిలో 12% రాష్ట్రంలోనే జరుగుతుంది. కోళ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. దేశం మొత్తం ఉత్పత్తిలో 9.39% వాటా కలిగి ఉంది. మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. జాతీయ ఉత్పత్తిలో 10.85% సాధించింది. గొర్రెల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. దేశంలోనే గొర్రెలు 25.67% ఇక్కడే ఉన్నాయి అని నాబార్డ్ ప్రాధాన్య పత్రంలో పేర్కొంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.